ఎందుకమ్మా వద్దన్న పని చేస్తారు? అలాంటి దాని ఇంటికెళ్లాల్సిన అవసరం మీకేంటి? ఆ మనిషి ఎప్పుడు మర్యాదగా మాట్లాడతాం, కనీసం మనిషిగా ఆలోచించదు. అలాంటి దాంతో మాట్లాడి ఏం ప్రయోజనం ఉంటుందని వెళ్ళారు? సర్లేండి, వెళ్ళారు. ఏమైందో ఏంటో తెలుసుకోకుండా మాట్లాడతారేంటి? వెళ్ళి రావడం మంచిదని వెళ్ళారు కదా, ఏమైంది మహా? కనీసం ఇంటి లోపలికైనా రానిచ్చారా, లేదా బయట నుంచి బయటకి పంపించారా? ఖచ్చితంగా అదే చేసి ఉంటుంది. లేదు నాన్న, ఆమెందుకు ఇంతకు ముందులా లేదు. కొంచెం పద్ధతిగానే మాట్లాడింది, చెప్పింది విన్నది. మన శౌర్యని కోడలిగా ఒప్పుకుంది. నిజంగానా? మా మమ్మీ ఓకే అందా? థ్యాంక్ యూ, నా కోసం మీరు చాలా చేస్తున్నారు. మరి ఇంత సంతోషకరమైన విషయం చెప్పడానికి అలా ఇబ్బంది పడతారంటక్క? శౌర్యాన్ని కోడలుగా ఒప్పుకున్నారు అన్నప్పుడు ఇంకా మనకు కావాల్సిందే ఉంది. వదినా, నువ్వే చెప్పు. మాధవ్, మనకేమీ అక్కర్లేదన్నయ్య. ఆవిడకే కట్నం కింద ఇల్లు కావాలంట. మా మమ్మీ డౌరీ కావాలంట. ఏం చేసుకుంటుందంట? ఉన్న ఆస్తి సరిపోలేదంటనా? తన బుద్ధి ఎలాంటిదో నాకు బాగా తెలుసు. మీరే చెప్పిన వినకుండా వెళ్ళారు. ఒకప్పుడు మన ఇంట్లో నుండి మనల్ని బయటికి తోసేసింది. ఇప్పుడు ఈ విధంగా ఇల్లు లాక్కోవాలని చూస్తోందా? కట్న కానుకలు ఇవ్వడం అనేది పద్ధతిగా పెళ్లి సంబంధం మాట్లాడుకున్నప్పుడు మనం ఇవ్వగలిగిందే ఇస్తాం. ఇదే ఇవ్వగలమని చెప్పుకుంటాం. పెళ్లికి ఒప్పుకోకుండా నానా గొడవ చేసి ఇప్పుడు వచ్చేసి ఇల్లు కావాలి, మీ ఆస్తులు కావాలంటే ఎలా ఇస్తాం? తను అడిగింది ఏం చేద్దాము అనేది ఆలోచించాలి నాన్న. ఏంటి మహా ఆలోచించేది? ఉన్నది ఒక్క ఇల్లు. ఈ ఇల్లు కావాలంటే ఇంట్లో వాళ్ళందరూ ఏమైపోవాలి, ఎక్కడికి వెళ్ళిపోవాలి? వాళ్ళు కావాలనే ఇల్లు కండిషన్ పెట్టినట్టున్నారు. అందులో అనుమానమే ఉంది బావా. తన బుద్ధి అలాంటిది. ఎప్పుడూ జరిగినవి మనసులో పెట్టుకుని మమ్మల్ని ఎలా దెబ్బ కొట్టాలని చూస్తూ ఉంది. ఇప్పుడు మన ఇంటికి అల్లుడైన సిద్ధార్థని అడ్డం పెట్టుకుని ఏదో సాధించాలని చూస్తూ ఉంది. మన అదృష్టం బాగుండి సిద్ధార్థ్ మంచివాడు కాబట్టి సరిపోయింది. లేదంటే సిద్ధార్థ్ తోటే మనల్ని అడిగించుండేది. మా మమ్మీ చెప్పినా నేను అలా అడగనులే బావా. నా కష్టంతో నేను బ్రతకాలనుకుంటా, కానీ ఇలా కట్నాలు కానుకలతో బ్రతకాలనుకోను. అయినా తను ఎన్నేళ్లుగా మారని మనిషి ఇప్పుడు మారి మీతో మాట్లాడింది అనగానే